ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో జరిగిన పార్టీ సమావేశంలో ఎన్ఆర్ఈ జెర్సీకి సంబంధించిన ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎండి ఆపరేటర్ పాల్గొన్నారు. దానికి సంబంధించి ఎన్సీసీ టీంతో విచారించడం జరిగింది. ఆ విచారణలో ఆ పార్టీ సమావేశంలో వారు పాల్గొన్నట్లుగా తెలియడంతో నెల్లూరు జిల్లా ఎలక్షన్ కమిషన్ అధికారి వెంకట్రావు ఆదేశాల మేరకు ఆ ముగ్గురిపై పీడీ డ్రోమా వారు పర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు కూడా రాజకీయ కలాపాలలో ఏది విధంగానైనా పాల్గొనకూడదని, పాల్గొన్నట్లయితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ఎం రాజా రమేష్ ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో నిన్న 18వ తారీఖున ఇక్కడ ఒక పార్టీ సమావేశంలో ఈ ఎన్ఆర్ఈజీఎస్కి చెందినటువంటి ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు అదేవిధంగా ఒక ఎండి ఆపరేటర్ పాల్గొన్నట్లుగా మనకి యాడ్వర్స్ న్యూస్ రావడంతో దానికి సంబంధించి మా ఎంసీసీ టీం అంటే వరికుంటపాడులో ఉన్నటువంటి ఎంసీసీ టీం తోటి విచారణ జరిపించడం జరిగింది. ఆ విచారణలో వాళ్ళు ఆ పార్టీ సమావేశానికి హాజరైనట్లుగా తేల్చడం జరిగింది. దాని మీదట మన జిల్లా ఎలక్షన్ అధికారి వారి ఆదేశాల మేరకు వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వారిని ముగ్గురిని అంటే ఎన్ఆర్ఈజీఎస్ వరికుంటపాడు మండలంలో ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి నార్త్ కొండాయిపాలెం, టీ కొండారెడ్డిపల్లి మరియు పెద్దిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సిహెచ్ భాస్కర్, వై చెంచురెడ్డి మరియు ఏ సిసింద్రి అనే వారిపై నిన్న పీడీ డ్రామా వారు టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వారు కాంట్రాక్ట్ సిబ్బంది కాబట్టి టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎండి ఆపరేటర్ శ్రీ మానవ నరసింహారావు అని ఆయన కామ్ చెరువు చెందిన ఎండి ఆపరేటర్, ఆయన మీద కూడా చర్యలకి సిఫార్సు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఆర్డీఓ గారికి లెటర్ కూడా ఆల్రెడీ అందింది. ఆయన మీద కూడా చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగింది. అదేవిధంగా ఏంటంటే మీరు చేసింది క్రమశిక్షణ రాహిత్యమే కాకుండా పీపుల్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ పరిధిలో ఈ ఉద్యోగులు ఎవరు కూడా గవర్నమెంట్ తీసుకునేటువంటి ఎవరు కూడా ఎన్నికలకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు కాబట్టి వారి మీద కేసు కూడా చేయడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా అందరికీ తెలియజేసేది ఏమంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని పకడ్బందీగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగులు అందరూ కూడా రాజకీయ కార్యకలాపాల్లో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నటువంటి రోజుల్లో పాల్గొనడానికి ఎటువంటి అవకాశం లేదు. అది క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుంది. వారి మీద మేము క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా చట్టపరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వారి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.